Oh, guys, చేస్తాం Free Fire. ఓకే మనం రూమ్ లోకి వచ్చేస్తాం. మళ్ళీ ఏమేమి గన్స్ వస్తాయో తెలియదు. డెజర్ట్ ఈగల్ వస్తే మరి తనకైతే ఉంది. I will ensure the Yagami name lives on. మొత్తానికైతే LCD గురించి చూసేస్తున్నాం. నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్, ప్లీజ్ గైస్ నాకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి స్టార్టింగ్ లో. మొత్తం డ్రాగా చేస్తాడు, ఏం రాదు. First doom. 50 అనేది పడ్డది గైస్ మన దగ్గర. పూయాడు లెవెల్ 2 అయితే అప్గ్రేడ్ సింగిల్ రేట్ ఆఫ్ డ్యామేజ్ పడుతుంది. మళ్ళీ సింగిల్ రేట్ ఆఫ్ మనకి ఒకప్పుడు డిస్కౌంట్ కూపన్స్ అయితే ఉండేవి గైస్, దాంతో అయితే మనం సింపుల్ గా కొనుక్కోవచ్చు. కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చేది మనకి. కానీ ఇప్పుడు ఫ్రీ ఫైర్ అయితే ఆప్షన్ తీసాడు. హెడ్ అయితే కనెక్ట్ వచ్చింది. వాడు ఒకసారి వన్స్ బయటికి రావాలి. నాకు ఈ రేంజ్ లో అయితే కనెక్ట్ అవ్వలేదు. కానీ వాడు A12 ఊరు తీసుకుంటున్నాడు కదా. పర్ఫెక్ట్ గా సూపర్ మెడికి చేతి ఎత్తుకొని సూపర్ మెడికి చేతి ఎత్తుకుంటే మీకు వాడు ఏడబ్ల్యూతో కొట్టి రష్ వద్దామని తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మిస్టేక్ 199 డ్యామేజ్ మనకి సూపర్ ఫాస్ట్ కొట్టేస్తే వాడు మళ్ళీ కొట్టడానికి వచ్చినప్పుడు మనం వాడప్పుడు రక్షణలో ఉంటే గ్లోవాల్స్ కూడా నాకు తెలిసి గ్లోవాల్స్ కూడా అంతే. ఈ రోజు మీరైతే వాడిని రషింగ్ మోడ్ లో ఉంటుంది కాబట్టి సింపుల్ గా అయితే డిఫీట్ అయితే చేయొచ్చు. ఇస్తాను బాగా వాడుతున్నారు. యూఎంపీ తీస్తే యూఎంపీ తీస్తే లాస్ట్ ఓకే గైస్, తన లాబీలోకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారో ఒక్కసారి విన్నాము వెళ్ళి. ఫస్ట్ ఈ ఒక్క రౌండ్ అయితే హెచ్చరిచి పడేద్దాం గైస్. హెచ్చరిచి పడేసి మనం దాన్ని సింపుల్ గా కొట్టేసి హెడ్షాట్. చూడండి గైస్, తను కూడా ఇవ్వండి తీసాడు. మనైతే ఎలిమినేట్ చేశాడు. అరే ఒక్క బుల్లెట్ కొడితేనేమో తను ఎలిమినేట్ అయిపోతాడు. ఒకటే బుల్లెట్ కొట్టాలి గైస్. ఇది డబల్ బార్లు అయితే తీసే గైస్. ఇప్పుడైతే టాప్ 3 గన్స్ లో టాప్ 1 టాప్ 1 గన్ అయితే MP40 ఉంటుంది గైస్. ఎందుకంటే దానికి గన్ స్కిన్ లేకపోయినా కానీ ఇచ్చి పడేయచ్చు గైస్. గన్ స్కిన్ లేకపోయినా కానీ ఇచ్చి పడేయచ్చు. అందుకని చెప్పేసి ఇది కోబ్రా MP40 అయితే బాగా పనిచేస్తుంది గైస్. ఫ్రీ ఫైర్ మొత్తం మీద కోబ్రా MP40 అయితే బెస్ట్ గైస్ చెప్తున్నా.
this one. No, it's okay, guys. ఇప్పుడు నేను బ్లూటూత్ కాల్చానంటే ఎన్నికి ఇక్కడ రౌండ్ అయితే ఇచ్చామన్నమాట మనం. ఓకే, ఇప్పుడు మనం లాబీలోకి వెళ్ళిన తర్వాత మాక్సిమం అయితే నువ్వు రూమ్ వచ్చాడు ఇంకా క్లియర్ చేయలేదు అంటాడు గైస్. చూడండి, మాక్సిమం లాబీలోకి వెళ్ళిన తర్వాత అదే మాట అంటాడు. గైస్ ఇప్పుడైతే మళ్ళీ రూమ్ అయితే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు వాడికి ఇచ్చే పడేద్దాం గైస్. ఇప్పుడైతే వాడు ఎంత మాట్లాడుతున్నాడు అంటే చాలా మాట్లాడుతున్నాడు. ఇదైతే మన సెకండ్ రూమ్ అనమాట. చాలా అంటే చాలా మాట్లాడుతున్నాడు. వాడిని భలే కోపం వస్తుంది. కొట్టే వెళ్ళిపోతున్నాడు. నాకైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. నాకైతే మినిమం సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. మినిమం సపోర్ట్ అయితే కావాలి స్టార్టింగ్లో నాకు. కానీ బయటికి రావటం లేదు. ఆడుతున్నాడు వాడు. ఇంఫోర్ అయితే తీసాడు. గైస్ ఎట్లా చేస్తేనే కొంచెం కోపం వస్తుంది. సో దట్ రిపీట్ చేసే వచ్చింది. కానీ మన దగ్గర డెజర్ట్ ఈగల్ ఉంది. డెజర్ట్ ఈగల్తో నేను ఎట్లా కొడతానో మీకు తెలీదు. సో దట్ బాగా అయితే ఆడతాను గైస్ డెజర్ట్ ఈగల్తో. మీరు ఎవరైనా అతను 1v1 ఆడాలనుకుంటే రావచ్చు గైస్. వచ్చి అతను ఆడొచ్చు. ఆడి విన్ అవ్వాలనుకుంటే నాకు కొంచెం బేసిక్ సపోర్ట్ వచ్చినప్పుడు చేస్తానంటే నాకు కొంచెం బేసిక్ సపోర్ట్ వచ్చినప్పుడు నేను అందరికి రూమ్స్ పెట్టి గిల్ రైస్ చేస్తాను నేను. మెయిన్ వాటితో కొట్టడిగా ఇస్తాను మనని. ఓకే పర్వాలేదు. M4A1 MP40 డెజర్ట్ ఈగల్ అయితే తీసాడు, పర్వాలేదు. కానీ MP40 తోటి మనల్ని కొట్టాడు గైస్. స్కిప్ చేసాడు. 1 రౌండ్ అయితే కొట్టాడు మనల్ని. మనకి MP40 ఏం కరెక్ట్గా లేదు. లేకపోతే ఎక్స్ట్రా డ్రాగ్ అయితే ఇచ్చేది. చెప్తున్నాను గైస్, మీకు MP40 ఈజ్ ద బెస్ట్ గన్ గైస్. ఈ సైడ్లో మీరు ఎక్కడైనా తీసుకొని కాకపోతే బెస్ట్ గన్. మనకి ఇంకా 44 hours తర్వాత అయితే మనకి ఫ్రీ ఫైర్ ఓడు మనకి ఊబ్రా MP40 అయితే వదులుతున్నాడు గైస్. దాంతో వుడ్ పెక్కర్ కూడా వదులుతున్నాడు. సో దట్ వుడ్ పెక్కరు ఊబ్రా MP40 ఎవరికైనా కావాలనుకుంటే అయితే మీరు పర్లేదు కాకి జంపు బటన్ నొక్కాను. అరే ఇప్పుడు మనం ఇచ్చి పడేయాలి గైస్. దానికి మనం యాంగ్రీ మోడ్ కొట్టబోతాడు. లాబీలోకి వెళ్ళిన తర్వాత రెచ్చి పోతాడు. జంప్ అయింది సడన్గా.
కొంచెం సెట్టింగ్స్ అయితే మార్చుకుందాం మనం. ఓకే గైస్ ఈ సెట్టింగ్ అయితే సరిపోదు మనకి. వాడు ఎంపోర్ ఏమంటే డ్రాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అరే ఎంపోర్ ఏమంతా కొడుతున్నాడు గైస్ తను. అయినా నాకు కూడా మూమెంట్ లేదు లేండి. అయినా ఎంపోర్ ఏమంతా కొడుతున్నాడు. గైస్ ఇప్పుడైతే వాడు మనకి కంబ్యాక్ అయితే మనం ఇయ్యాలి వాడికి, లేకపోతే వాడు రెచ్చిపోతాడు. M4 ఏమంతా కొడుతున్నాడు వాడు మనల్ని. ఇప్పుడు మనకి మన ఫుల్ మూమెంట్ చూపించడానికి అయితే టాలెంట్ అయితే నాకు బాగా కొట్టేస్తుంది. కొట్టేస్తున్నాడు వాడు. చూద్దాం గైస్ మూమెంట్ రావట్లేదు గైస్. కాకపోతే నా But I always come back. ఎంజీ కృష్ణ అని ఒక యూట్యూబర్, తను మంచి ప్లేయర్ గైస్. 170 సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకి. మంచి వీడియోస్ అయితే పెట్టాడు గైస్. నేను ఆ యూట్యూబర్ అయితే బాగా మంచి గ్రోత్ ఉంది గైస్. ఆ యూట్యూబర్కి మంచిగానే ఆడుతున్నాడు. కాబట్టి సో నాతోనైతే కొంచెం డిఫీట్ అయిపోయాడు గైస్. ఆఫ్లైన్ అయిపోయాడా? ఇక్కడ నుంచి వచ్చి పడతాడు గైస్ వాడు. ఇచ్చేసాను డైరెక్ట్గా వచ్చి వచ్చేసాం గైస్. నా యాంగిల్ లెవెల్స్ అయితే బయట పడుతున్నాయి. ఇప్పుడు వాడు మనకి హెడ్ షాట్ డ్రాగ్ చేసినాక చాలా తక్కువ పడుద్ది గైస్. చాలా తక్కువ పడుద్ది. సింపుల్ కొట్టి వచ్చుతాన్ని. మాకైతే ఇక్కడ ఒంగోలు ఈ సైడ్ మొత్తానికి, గుంటూరు విజయవాడ ఈ సైడ్కి ఫుల్గా అయితే వాన వస్తుంది ఈ రోజు నుంచి. మొన్నటి నుంచి గైస్ ఇప్పుడైతే తను ట్యాగ్ రిమూవ్ చేస్తాడు ఫస్ట్. లేకపోతే లూట్ చెప్పాను గైస్. గైస్ తను మనకి పర్లేదు అనమాట. ఇంకా లక్కీ అది లెవెల్ 4 వెస్ట్ అయితే ఉంది. తన డబల్ బ్యారల్ ఎక్స్ అయితే తీసాడు. మనకి డబల్ బ్యారల్ ఎక్స్ తీసుకొని కొడదాం అనుకున్నాడు మనల్ని. గైస్ నేను తొందరలో ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఫేస్ క్యామ్ వీడియోస్ పెట్టే ముందే నేనైతే మీకు చెప్తాను గైస్. ముందు ఒక వీడియో అయితే చేస్తాను మీకు. ఫేస్ క్యామ్ వీడియో చెప్పే ముందే ఫేస్ క్యామ్ వీడియో అయితే మనం చేయాలని తొందరలో అనుకుంటాము. కాకపోతే ఫేస్ క్యామ్ వీడియో ఇప్పటిదా చేయలేదు. కొంచెం పోస్ట్పోన్ చేసుకొని చేస్తున్నాం మనం. మళ్ళీ ఇస్తాం
ఉన్నాడు. తను వాళ్ళని వచ్చేది వెనకాల నుంచి కొట్టాడు, అక్కడి నుంచి కొట్టాడు అయితే రీజన్స్ అయితే చెప్పాడు గైస్. ఓడిపోవడం వల్ల వచ్చేసాడు గైస్. దారా బయట దారా మనం ఇచ్చి పడేసాం. మనం ఇచ్చి పడేయాలి. వాళ్ళే అయితే కోపం వస్తుంది. ఇప్పుడు వాడిని మనం డిఫీట్ చేసి లాబీలోకి వెళ్ళి మాట్లాడుకోవాలి గైస్. లాబీలోకి వెళ్ళిన తర్వాత మనం ఒక్కసారి డిఫీట్ చేస్తే వాడిని మనకు ఫుల్ పవర్స్ అయితే వచ్చేస్తాయి గైస్. ఫుల్ పవర్స్ అంటే ఫుల్ పవర్స్. ఓ వాడు అయితే మన గ్లోవాల్ అయితే పర్లేదు డిఫీట్ అయితే చేస్తాడు. డిఫీట్ చేసాడు గ్లోవాల్ పర్లేదు. నాకు లాగ్ అయింది. మన బాట్ కూడా అయితే అంటాడు. నాకు బాగా తెలుసు గైస్. ఆడికి స్పేస్ రాకూడదు మనకి. వాడు తీసుకుని ఇచ్చేవాడు. ఓకే వీళ్ళు అయితే అయిపోయింది మనకి. ఫస్ట్ ఎక్కేద్దాం. మనకి హీల్ అయితే అయిపోతుంది. ఓకే ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు వాడు. ఒక్కడైతే ఉన్నాడు. పోదాం డిఫీట్ చేద్దాం. వాడిని డిఫీట్ చేయాలి గైస్ ఈరోజు. ఆడు ఇంత మాట్లాడుతున్నాడు. జోన్ నాకు యాంటే వెళ్తుంది గైస్. ఇచ్చేసాం వాడికి. ఇప్పుడు లాస్ట్ 1 రౌండ్ విన్ గైస్. మనం 1 రౌండ్ కొడితే అయితే గెలుస్తాం. ఒక్కటే రౌండ్ మ్యాచ్ పాయింట్ వచ్చేసింది. అది మన గేమ్ ప్లే. వాడు ముందు 1v1 ఓన్లీ హెడ్‌షాట్ పెట్టమన్నాడు. సో దట్ నేనైతే 3 మ్యాచ్లు ఆడాను. దాంట్లో 2 మ్యాచ్లు గెలిచాను. 2 మ్యాచ్లు ఓడిపోయాను. 3వ మ్యాచ్ గెలిచాను. నేను ఏంద్ర అట్ట ఓడిపోయి అట్ట చేస్తున్నాను అడిగాడు. తను వచ్చారే రూమ్ పెట్టరా అని అయితే అన్నాడు. అందుకని చెప్పేసి రూమ్ పెడితే ఆ వీడియో అయితే 4 రూమ్స్ పెట్టాడని చెప్పాడు కాబట్టి ఇంకో రూమ్ అయితే క్రియేట్ చేస్తాం. అయితే వచ్చేసింది. తన గ్రౌండ్ ఇప్పుడు లాబీలోకి రావాలి గైస్. తనైతే రాడుకుంటాను. ఇప్పుడు రమ్మనండి గైస్ లాబీలోకి. ఫ్రెండ్ లెఫ్ట్ గ్రూప్ అని రావాలి.
ఓకే గైస్, బాయ్ గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ప్లీజ్ గైస్.